రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 2 లక్షల రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇచ్చామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతన్నలకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో 8,000 ధాన్యం సెంటర్లకు పెట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 6 అడుగుల ఆజానుభావుడు. మరి ఆయనకు తలకాయలో దమాక్ లేదు, మోకాలలో ఉంటుంది. ప్రతి విషయాన్ని రెచ్చగొట్టి తెలంగాణలో ఎప్పుడు రాజకీయాలను అల్జడి చేయాలని ఒక దురాంకారంతో, దురుద్దేశంతో అధికారం కోల్పోయిందనే బాధతోటి ఇలా ముసలి కన్నీరు కాల్చి రైతులను రెచ్చగొట్టి ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. హరీష్ రావు, నీకు సిగ్గుండాలి. 10 ఏళ్ల అధికారం ఉండి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీరు రైతు పండించిన ధాన్యాన్ని నెలల కొద్దీ కల్లాలో ఉంటే ధాన్యం మొలకెత్తిన సంగతి మర్చిపోయిన హరీష్ రావు గారు అధికారం కోల్పోయిన అక్కస్తోటి ఇవాళ రైతులను